హఠాత్తుగా ప్రమాదంలో పడిపోతే నాకేంటి సంబంధం అని వెళ్ళిపోతే అది మానవత్వం అండి? దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృష్టించినటువంటి వాడు. అటువంటి గొప్ప దేవుడు నీ దగ్గర నుండి కొన్ని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన సేవకుడు అయితే నువ్వు, ఆయన యందు విశ్వాసం కలిగిన విశ్వాసం అయితే నీవు నీ ప్రక్కన ఉన్న నువ్వు దేశాలకు అన్నిటికీ వెళ్ళక్కర్లేదండి. ప్రియ సహోదరి సహోదరుల, నీవు నేను ఉన్న స్థలంలో కూడా ఆయనకి నమ్మకమైన సాక్షిగా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మకమైన సాక్షిగా ఉన్నారు. 1వ అధ్యాయం రోమాపత్రిక 5వ వచనం, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులందరికీ అధిపతియునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగా కానీ లేఖనం తెలియజేస్తూ ఉన్నది. కృప అంటే ఏమిటి? మనం దేనికైతే అర్హులము కామో అటుది అర్హత కలుగు చేయడం ఉచితంగా. ఏ యోగ్యత లేకపోయినా పర్వాలేదే రావయ్యా, రా ఇక్కడ కూర్చో, మార్చివేసి ఆయన కృప చేత తన ఆత్మ చేత వారి హృదయాన్ని అంతరంగాన్ని ఒక క్షణపాటులో మార్చివేసే శక్తి దేవుని ఆత్మకు ఉన్నది. ప్రియులార, మనుషుల యొక్క మాటలు, మానవుని యొక్క ప్రయత్నములు సాటి మానవులను మార్చలేవు. మార్చగలిగేది దేవుని ఆత్మశక్తి మాత్రమే. సువార్త గట్టి శక్తి ఉన్నది. ఈ లేఖనము దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి పరిశుద్ధాత్మ ద్వారా విధేయులైన భక్తుల చేత వ్రాయబడిన పరిశుద్ధ లేఖనం. అందుచేతనే దీన్ని ప్రచురించు వారి యొక్క పాదములు పర్వతముల పైన సుందరములై ఉన్నవి. హల్లెలూయా. ఈ సువార్తను గాక మరి యొక్క సువార్త ఎవడైతే ప్రకటిస్తాడో అటువాడు శాపగ్రస్తుడైపోతాడు. పిల్లారా, నేనేదో సువార్తికుడని సంచి పట్టుకొని బైబిల్ పెట్టుకొని తెల్ల వస్త్రం